ఈ మధ్య కాలంలో నేరుగా షాపింగ్స్‌కి వెళ్లి కొనడం తగ్గి, ఇంట్లోనే కూర్చొని ఫోన్‌లోనే మనకు నచ్చిన వాటిని ఆర్డర్ చేసుకునే కల్చర్ పెరిగింది. ఇలా ఆన్‌లైన్‌లో సేల్స్ చేసే సంస్థలు అనేకం ఉన్నాయి. వాటిలో మీలో చాలామంది షాపింగ్ చేసిన మింత్రా కూడా ఒకటి కదా! అయితే ఇప్పుడు ఈ మింత్రా మీద ఓ కేసు నమోదైంది. అది కూడా విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం ఫెమా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందనే ఆరోపణల మీద కేసు ఫైల్ అయింది. మింత్రా, ఫ్లిప్‌కార్ట్ అనుబంధ సంస్థ. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుండి 1,654 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమీకరించిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. పైగా విశ్వసనీయ సమాచారం ప్రకారమే కేసు ఫైల్ చేశామని ఈడీ చెప్తోంది. హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ ముసుగులో మింత్రా, దాని అనుబంధ సంస్థలు మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారం చేస్తున్నాయని ఈడీ ఆరోపిస్తోంది. ఎఫ్డీఐ ఫెమా నిబంధనలను అతిక్రమించి తన వస్తువుల్లో ఎక్కువ భాగాన్ని తనకే చెందిన విక్టర్ ఈకామర్స్ అనే కంపెనీకి విక్రయించి దాని ద్వారా రిటైల్ అమ్మకాలు జరుపుతోందని ఈడీ మోపిన అభియోగాలు.